పలికెను పదము పరేషా నీలకంఠరా చాలి పొందరా కరుణతో నను గనరా నీలకంఠరా శైల మందిరా మొరవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేషా అంతకాంతని సతి అగ్నితప్తమైనది మేలు త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ ఎదిని నృత్యరతులు చేయగలిగే వేళ భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేషా Wow, wow, wow. What a beautiful performance. I request all the participants to please be on stage. Mallareddy sir is coming. ఈ మెమోరో కాదు తెలుసు కదా మీకు డాక్టర్ ప్రీతి డాక్టర్ భద్ర మా ఇంట్లో అంత కళాకారులే ప్రతి ఒక్కరు కూడా కళాకారులే మిమ్మల్ని కూడా అట్లనే కళాకారులను తయారు చేస్తా పేరెంట్స్ ఉన్న అందరికి ఒక రిక్వెస్ట్ ఒక మనవి మా దగ్గర మల్లారెడ్డి యూనివర్సిటీ 3 యూనివర్సిటీలు ఇండియాలోనే ఓన్లీ 3 యూనివర్సిటీలు 50,000 మంది స్టూడెంట్స్ 10,000 మంది టీచర్స్ అంటే ఎక్కడ హైయెస్ట్ పీజీలు ఇండియాలో
హైయెస్ట్ ఎంబీబీఎస్ సీట్లు ఎవరి దగ్గర? హైయెస్ట్ ఇంజనీరింగ్ సీట్లు ఎవరి దగ్గర? మోస్ట్ పాపులర్ సోషల్ మీడియాలో ఎవరు? బా థ్యాంక్స్. ఒకటే చెప్తున్నా, పేరెంట్స్కు ఒక రిక్వెస్ట్, మా పిల్లలకు రేపు 5 సంవత్సరాల ముందు ప్రపంచంలో ఏం జరుగుతుందో అది మా ఈ పిల్లలకి ఇప్పుడు నేర్పిస్తున్నా. ప్రపంచంలో రెండు షార్టేజ్, ఒకటి టెక్నాలజీ, రెండోది స్కిల్. ఏ డిగ్రీ అవసరం లేదు, ఆ రెండు నేర్పిస్తే ప్రపంచాన్ని లీడ్ చేయొచ్చు. అదే మల్లారెడ్డి స్పెషాలిటీ. ఇండియాలో ఫస్ట్ టైం ల్యాప్టాప్ తోటి ప్రతి స్టూడెంట్ మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు? గట్టిగా చెప్పాలి, మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు? వాళ్ళ పిల్లల లైఫ్ పార్ట్నరే ల్యాప్టాప్. ఆ వల్ల తీసుకొచ్చిన 500 యూనివర్సిటీలు ఉన్నాయి. ఫస్ట్ టైం ఇన్ ఇండియా మల్లారెడ్డి దగ్గర ల్యాప్టాప్ తోటి కోడ్, పైథాన్, జావా, డేటా సైన్స్ నేర్పిస్తున్నాం మా పిల్లలకు. ఇండియాలో ఇంకొక మాట చెప్తున్నా, ఇప్పుడు ఒక వీడియో పెడతా. అరే పాట వచ్చిందా? నా పర్ఫార్మెన్స్ కదా, దీని తర్వాత నా వీడియోలను చూపించాలమ్మా. పక్క పెట్టు 2 నిమిషాలు. ఏ బాబు, పింటెక్ డిగ్టెక్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇండియాలో 500 యూనివర్సిటీలు ఉన్నాయి. ఫస్ట్ టైం మల్లారెడ్డి ఒక పాలమ్మెటోడు, ఒక పూలమ్మెటోడు డిజిటల్ హెల్త్ తీసుకొచ్చిండు. డిజిటల్ హెల్త్ ఇండియాలో డిజిటల్ హెల్త్ అంటే ఎంబీబీఎస్ విత్ ఏఐ, డెంటల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మసీ విత్ ఏఐ. ఓన్లీ మల్లారెడ్డి యూనివర్సిటీలో, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో మల్లారెడ్డి తీసుకొచ్చిండు ఇండియాలో. మల్లారెడ్డి అంటే ఎవరు? ఏఐ మల్లారెడ్డి. ఏఐ మల్లారెడ్డి. ప్రతి స్టూడెంట్లు ఏఐ తయారు చేసే పని నా పద్ధతి. ప్రతి స్టూడెంట్ ఏఐ తయారు కావాలి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి? పింటెక్, డీప్ టెక్. వీడియో డీప్ టెక్, ఫిన్టెక్ ఇంట్రడక్షన్ చేయబోతున్నాం. ఇక్కడ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏఐ ఇంట్రొడ్యూస్ చేసినాం. భారతదేశంలోనే మొదటిసారి మల్లారెడ్డి గ్రూప్ లో ఏఐ ఇంట్రడక్షన్ చేసినాం. టెక్నాలజీ స్కిల్ చెప్తున్నాం. ఇప్పుడు మళ్ళా ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ డీప్ టెక్నాలజీ రెండు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మాదిరిగా ఇక్కడ కూడా ల్యాబ్ టాబ్లెషన్ చేస్తున్నాం పెద్ద ఎత్తున మల్లారెడ్డి గ్రూప్ లో. ఎందుకంటే 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్. టెక్నాలజీ స్కిల్ ప్రపంచంలో షార్టేజ్ ఉన్నాయి. ఆ రెండుటికి తోడు మన పిల్లలను, మన స్టూడెంట్స్ను, మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ను పర్ఫెక్ట్గా తయారు చేసి ఫిన్టెక్, డీప్ టెక్లా తయారు చేస్తే ఫైనాన్షియల్లా చాలా ఆపర్చునిటీలు ఉన్నాయి. ఎందుకంటే అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంజనీరింగ్ స్టడీ పాస్ అయితే ఒక 5 లక్షలు సంవత్సరానికి వస్తుంది అనుకో. అదే స్టూడెంట్ ఫిన్టెక్, డీప్ టెక్ చదివితే 50 లక్షల రూపాయలు వస్తాయి. అంత డిఫరెంట్ ఉంది. ఎందుకంటే బ్యాంకులు కానీ, ఫైనాన్స్లో కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ రకరకాలుగా ఫైనాన్స్లో చాలా డిమాండ్ ఉంది. చాలా జాబ్స్ ఉన్నాయి. ఆ ఫైనాన్షియల్ మంచిగా ట్రైనింగ్ ఇస్తే పిల్లల భవిష్యత్తే మారిపోతుంది. వాళ్ళ కోసం మల్లారెడ్డి దాంట్లో ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ చేస్తున్నాం ఫిన్టెక్,